బాగుందన్న సెకండ్ హాఫ్ సూపర్ యాక్టింగ్ సూపర్ అన్న కళ్యాణంకు పేరు పెట్టడానికి లేదు యాక్టింగ్కి బాగుందన్న సూపర్ దానికి మాత్రం ఒక బంపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. సాంగ్స్ మనకి అంత ఇంప్రెస్ చేయవు, ఎందుకంటే మనకు ఆడియో కూడా ఎక్కడ పెద్ద హిట్ కాలేదు. సో సాంగ్స్ వచ్చినప్పుడు కొంచెం మనకు సినిమా లాగ్ అయిందేమో, కొంచెం గుంజుతూనేమో అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్లతో ఉంటుంది సినిమా. సో మీరు ఎక్కడ గెస్ చేయలేరు. సో సినిమా అలా ట్విస్ట్ అండ్ టర్న్ తీసుకుంటుంది. సో ఇట్స్ వెరీ గుడ్ మూవీ. 3.5 రేటింగ్ ఇవ్వచ్చు సినిమా. 100% హిట్ అండి, అది డౌటే లేదు. సరే ఇంతకుముందు సలార్ వచ్చింది, కొంచెం ఆడియన్స్ బాగా దాన్ని చూసారు కాబట్టి ఈ సినిమా కూడా మెల్లమెల్లగా కొంచెం స్లో టాక్ వస్తుంది. బట్ ఇట్స్ వెరీ గుడ్ మూవీ, మంచిగా తప్పకుండా హిట్ అవుతుంది కళ్యాణ్ రామ్కి. ఎందుకంటే కళ్యాణ్ రామ్ కూడా బింబిసారా వచ్చిన తర్వాత అది పెద్ద హిట్ దొరకలేదు. సో ఈ సినిమా మాత్రం మంచి హిట్, అందరు చూడొచ్చు. సో మనకు ఎంగేజింగ్గా ఉంటుంది. ఎవరైతే సస్పెన్స్ థ్రిల్లర్ కానీ కొంచెం కొత్త జోనర్లో సినిమా చూద్దాం అనుకుంటే మాత్రం ఇట్స్ వెరీ గుడ్ మూవీ అని మనం చెప్పచ్చు. బ్రో ఇప్పుడే చూసిన బ్రో డెవిల్ మూవీ. డెవిల్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అంట. అదేంటి సీక్రెట్ ఏజెంట్, డెవిల్కి సీక్రెట్ ఏజెంట్ ఏంటి? నెగిటివ్ ఆ మూవీ. కళ్యాణ్ రామ్ గారు విలనా? అలాంటి క్వశ్చన్స్ వస్తాయి, రావాలి కూడా. కానీ అలాంటి క్వశ్చన్స్ కాదు, బికాస్ మన కళ్యాణ్ గారు స్పెషాలిటీ నెగిటివ్ నుంచి పాజిటివ్లో మారుతారు. అలాంటి షేడ్స్ ఈ మూవీలో కంటిన్యూ ఉన్నాయి. బింబిసారాలో చూస్తామా ఆ పక్కా షేడ్స్ ఇక్కడ ఉంటాయి అబ్బా. సో చాలా బాగుంది బ్రో మూవీ అయితే. ఎప్పుడు మాస్ యాక్షన్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక పాస్ట్ పీరియాడిక్ సస్పెన్సేబుల్ ట్విస్ట్లేబుల్ మూవీ ఇది. మంచి స్టోరీ బ్రో, నాకైతే నచ్చింది బ్రో. చూడండి, బికాజ్ అప్పట్లో సుభాష్ చంద్రబోస్ ఏం చేసినారు, నాకు బ్లడ్ ఇస్తే నేను లైఫ్ ఇస్తా ఎందుకు అన్నారు అనేది మూవీలో చూపించినారు బ్రో. సంయుక్త మీనన్ గారు ఒక మంచి ట్రెడిషనల్ గర్ల్, నడుము చూపిస్తారు ఒక సీన్లో. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజిఎం వచ్చింది నాకు మనసులో, టిట్టి టిటి అలా. చాలా బాగుంది బ్రో. ఆమె కూడా ఐఎన్ఏ ఏజెంట్ ఉంటుంది మూవీలో. ఎప్పుడు ఏమవుతుంది, ఇట్లా అయిందా, అరే ట్విస్ట్ వచ్చింది, 3 ట్విస్టులు ఉన్నాయంట, అబ్బా మస్తుంది. అరే ఇట్లా అయిందా, ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, అరే ఇట్లానా, అరే ఇట్లా, అరే బ్రిటిష్ వాళ్ళు వస్తున్నారా, అదేంది 200 మెంబర్స్ అయ్యా. ఇట్లాంటివి ఉంది బ్రో. నవీన్ గారు 80% డైరెక్షన్లో కుమ్మేసినారు బ్రో. ఆ మ్యూజిక్ బీజిఎంలు బాక్స్ బద్దలైపోవాలి కాదు బ్రో, ఆ స్టోరీకి మించిన అంత బీజిఎం అయితే ఉంది బ్రో. స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. నిజంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే పక్కా కనెక్ట్ అవుతారు. యూత్ కూడా చూసి అర్థమవుతుంది, బుర్రకి ఎక్కుతుంది. నేను అదే అంటా. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత ఒక పండగ, అంటే ఒక నందమూరి ఫ్యామిలీ వాళ్ళకు ఒక పండగ లాంటిది. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారికి మరీ అంత గుర్తింపు లేదనైతే నేను అనుకున్నాను. బట్ ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ చూసిన తర్వాత రక్తం ఎట్టిపోతుంది, బ్లడ్లోనే అసలు వేరే లెవెల్ యాక్టింగ్ అనిపించింది అన్న. నాకు పీక్స్ అంటే పీక్స్ అనిపించింది. ఒక నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్ ఎలా అయితే యాక్ట్ చేస్తాడో చింపేశాడు. ఇన్ని సినిమాలు వేరే అనిపించినా కూడా ఈ సినిమా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. స్టోరీ లైన్ చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది. వాళ్ళు డైరెక్టర్ చూపించిన విధానం కానీ కొన్ని సీన్లు అయితే అసలు అరే ఈ సీన్ వచ్చిందేంటి, నెక్స్ట్ ఏమైంది అనే ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసి స్టోరీలోకి తీసుకెళ్ళాడు. ఆ తీసుకెళ్ళిన విధానం అయితే నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మన హీరోయిన్స్ అయితే సంయుక్త మీనన్ గారు, మాల్వికా నాయర్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. వాళ్ళ యాక్టింగ్ కానీ, విలన్స్ చేసిన రోల్స్ కానీ, బ్రిటిషర్స్ గురించి చూపించిన విధానం, ప్రొడక్షన్ వాల్యూస్, ఆ లొకేషన్స్ అన్నీ చింపేశారని ఎక్కడ ఏం తగ్గలేదు. కాకపోతే కొన్ని సీన్లలో ప్రాపర్ డైరెక్టర్ ఉండి చేస్తుంటే ఇంకా బాగుండేమో, మించిన హైప్ వచ్చేదేమో అని నాకు కొంచెం కొన్ని చోట్ల అనిపించినా కూడా మిగతా సీన్లన్నీ వేరే లెవెల్. ఆ మ్యూజిక్ ఎవడు కొట్టాడో కానీ బాబు, ఒక్కొక్క డైలాగ్ వెనక బీజిఎం వస్తుంటే దళ్ళాడిపోతుందన్న. దడ మామూలు దడ కాదు అసలు. ఆ యాక్టింగ్ అసలు లాస్ట్లో ఫైట్ ఉంటుందన్న, మనమే దేశం కోసం పోరాడుతున్నాం అనే ఫీల్ అయితే క్రియేట్ చేశారు. నాకు అది చాలా బాగా అనిపించింది. మెయిన్గా చెప్పాలి, థియేటర్లో సినిమాలు చూడండి, మంచి సినిమాలకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నేతాజీ గారిని ఒక క్యారెక్టర్గా చూపించారన్న. ఒక క్యారెక్టర్ అంటే ఆయన కింద పనిచేసే ఏజెంట్లు ఎలా వర్క్ చేస్తున్నారు, ఆయన కోసం ఎలా కష్టపడ్డారు అనే దాని గురించి చాలా బాగా చూపించారు. నాకు మెయిన్గా నచ్చిన విషయం ఏంటి అంటే కళ్యాణ్ రామ్ గారు ఏం యాక్టింగ్ అన్న. నాకు బింబిసారా తర్వాత ఎక్స్పెక్టేషన్ ఉంది ఆయన చేస్తారని. బట్ ఇంత యాక్టింగ్ చేస్తారని అయితే నేను అనుకోలేదు, కళ్ళలో కూడా అనుకోలేదు. కుమ్మేశారు అసలు. పిచ్చిగా నచ్చింది నాకైతే ఆయన యాక్టింగ్. ఆయన సింగిల్ మ్యాన్ షో అని చెప్పాలన్నా. నేనైతే సింగిల్ మ్యాన్ అనే చెప్తా. మాలవిక గారు, సంయుక్త గారు, ఇంకా మిగతా యాక్టర్స్ అందరూ బాగా చేసినా కూడా నాకు కళ్ళు పక్కకు పోలేదంటే ఆలోచించండి ఏ విధంగా యాక్ట్ చేశాడో. స్టోరీ బాగుంది, బీజిఎమ్స్ బాగున్నాయి, ఒక సాంగ్ వస్తుందన్న వేరే లెవెల్. అసలు ఆ సంయుక్త గారు శారీ కట్టుకొని నడుస్తుంటే ఉంటుంది అందరికీ అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కానీ
ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ యంగ్ జనరేషన్ కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయం నేర్చుకోవడానికి సినిమాలో ఉంది.